నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ 8 మార్క్స్ క్వశ్చన్. అది వచ్చేసరికి వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో వర్కింగ్ ఆఫ్ హార్ట్ అనేది మనకి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఫస్ట్ చెప్పాను కదా. సో స్ట్రక్చర్ తర్వాత మనకి హార్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇప్పుడు ఈ వీడియో. సో ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ తర్వాత వర్కింగ్ ఆఫ్ హార్ట్ అనేది ఈ రెండు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్. ఇది వచ్చేసరికి మనకి 4 ఫేజెస్లో జరుగుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ జనరేషన్, కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్, నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాక్ సైకిల్, థర్డ్ వచ్చేసరికి కార్డియాక్ అవుట్పుట్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్. సో తర్వాత ఫస్ట్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకేం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ మనం రాస్తాము. సో కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అనేది మనకి కాంట్రాక్షన్ జరుగుతుంటుంది కదా. సో అలా కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అనేది ఛాంబర్స్ ఆర్ డ్యూ టు ద యాక్షన్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు హార్ట్ అనేది ఇలా కాంట్రాక్షన్ జరిగినప్పుడు మనకేమవుతుంది అంటే ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. దాన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటారు. సో అది ఎలా జనరేట్ అవుతుందంటే నోడల్ టిష్యూ దగ్గర. అంటే ఇప్పుడు మనము ఎక్కడికైనా ఏదైనా చెయ్యాలి అంటే మనకి సిగ్నల్స్ వస్తాయి చూడండి నాన్న. అలాగే హార్ట్ అనేది కాంట్రాక్షన్ జరగాలి అంటే సిగ్నల్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఎస్ఏఎన్ నోడ్. ఓకే, ఎస్ఏఎన్ నోడ్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు చెప్పాను. అంటే రైట్ యాట్రియంలో రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఎస్ఏఎన్ నోడ్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే కాంట్రాక్షన్ అనేది యాట్రియా కాంట్రాక్షన్ అనేది యాక్టివేట్ చేస్తుంది. కాజ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ యాట్రియా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటమ్మంటే కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ మనకు కంప్లీట్గా రొటేట్ అవ్వడం అనమాట. ఆ కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 0.8 సెకండ్ అనేది రోల్ ప్లే చేస్తుంది. అయితే ద కార్డియాక్ ఈవెంట్స్ అంటే కార్డియాక్ సైకిల్ వర్క్ అనమాట దట్ అక్కర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 1 హార్ట్ బీట్ టు, అంటే ఫస్ట్ హార్ట్ బీట్ నుండి లాస్ట్ సెకండ్ హార్ట్ బీట్ వరకు దాన్ని ఏమంటారంటే కార్డియాక్ సైకిల్ అంటారు. అది 0.8 సెకండ్ అనేది టేక్స్ ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ యాట్రియల్ సిస్టోల్. ఇక్కడ మనకి 3 ఫేజెస్లో జరుగుతుంది నాన్న. ది ఫస్ట్ వన్ యాట్రియల్ సిస్టోల్. సో యాట్రియల్ సిస్టోల్ వచ్చేసరికి ఎస్ఏఎన్ జనరేట్ అవుతుంది. ఎస్ఏఎన్ జనరేట్ ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ అని ఇక్కడ చెప్పుకున్నాం కదమ్మా. అంటే ఎస్ఏఎన్ నోడ్ అనేది మనకి సిగ్నల్ని పాస్ చేసినప్పుడు నెక్స్ట్ బోత్ యాట్రియాస్ అండ్ కాంట్రాక్ట్ సైమల్టేనియస్లీ. ఓకే, యాట్రియాస్ అనేవి ఏమవుతున్నాయి, కాంట్రాక్ట్ అవుతున్నాయి. దాన్ని ఏమంటారు, యాట్రియల్ సిస్టోల్ అంటారు. ఎంత టైం పడుతుంది అంటే నాన్న 0.1 సెకండ్ పడుతుంది ఈ యాట్రియల్ సిస్టోల్ అనేది జరగడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దిస్ ఇంక్రీజ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అంటే వెంట్రికల్స్లోకి బై 30%. నెక్స్ట్ ద రిమైనింగ్ బ్లడ్ ఫ్లో అనేది ఇంటూ ద వెంట్రికల్స్ బిఫోర్ యాట్రియల్ సిస్టోల్. సో తర్వాత మనకి వెంట్రికల్లోకి ఎంటర్ అయిపోతుంది. అయితే ఈ వెంట్రికల్ సిస్టోల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ అనేది రీచ్ అవుతుంది. అది రీచెస్ బై ఏవియన్ నోడ్. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే రిలే సెంటర్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి పాస్ అవుతున్నాయి. అది ఎవరి ద్వారా వెళ్తుందంటే బండిల్ ఆఫ్ హిజ్. నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి ఇలా డివైడ్ అవుతుంది, మీకు రైట్ యాట్రియంలోంచి ఇట్లా డివైడ్ అవుతుంది. వీటిని ఏమంటారంటే బండిల్ ఆఫ్ హిజ్ అంటారు. సో లేదా పర్కింజీ ఫైబర్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే వెంట్రికల్ సిస్టోల్ని చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతాయి. ఓకే, సిస్టోల్ అంటే ఏంటంటే కాంట్రాక్షన్ జరగడము. నెక్స్ట్ ఇది ఎంత టైం పడుతుంది, 0.3 సెకండ్ పడుతుంది. అలాగే యాట్రియా అనేది ఏమవుతుంది ఆ టైంలో రిలాక్స్ అవుతుంది. వెంట్రికల్ అనేవి ఓకే, వెంట్రికల్ అనేవి ఏమవుతుంది కాంట్రాక్షన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఇంక్రీజ్ ద ప్రెజర్ కాజింగ్ ద క్లోజర్ ఆఫ్ ఏవి వాల్. ఇక్కడ ఎవరు క్లోజ్ అవుతున్నారమ్మా, ఏవి వాల్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. ఆ ఏవి వాల్స్ క్లోజ్ అవడం వల్ల నీకు సౌండ్ వస్తుంది. ఆ ఫస్ట్ సౌండ్ ఏమంటున్నారంటే లబ్ అంటున్నారు. ఓకే, సో ఎందుకు క్లోజ్ అవ్వాలి అంటే నీకు బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళకుండా ఉండటం కోసం. అంతవరకు రాసినా చాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే కార్డియాక్ డయాస్టోల్.
సో కార్డియాక్ డయాస్టోల్ అంటే ఇక్కడ వెంట్రికిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి నాన్న. ఇక్కడ వెంట్రికిల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతాయి, ఇక్కడ వచ్చేసరికి రిలాక్స్ అవుతాయి అమ్మ. సో వెంట్రికిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఎంత టైం పడుతుందంటే 0.4 సెకండ్ పడుతుంది. ఇక్కడ ఎవరు క్లోజ్ అవుతారు అంటే సెమీల్యూనర్ వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సెమీల్యూనర్ వాల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఏం సౌండ్ వస్తుందంటే డబ్ అనేది సెకండ్ సౌండ్ వస్తుంది. లబ్ డబ్ సౌండ్ వస్తుంది కదమ్మా, అదనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంకా రిమైనింగ్ ఆల్ హార్ట్ ఛాంబర్స్ ఆర్ నౌ అగైన్ ఇన్ ఏ రిలాక్స్డ్ స్టేట్. ఓకే, ఈ పాయింట్ రాసినా రాయకపోయినా అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాక్ అవుట్పుట్ అమ్మ. సో కార్డియాక్ అవుట్పుట్కి వచ్చేసరికి ఏంటంటే ఆ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది ఏమవుతుందంటే పంప్ అవుతుంది. అంటే నీకు బ్లడ్ అనేది బయటికి వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? వెంట్రికిల్ ద్వారా. ఓకే, ఈచ్ వెంట్రికిల్ ద్వారా నీకేమవుతుంది? బ్లడ్ అనేది బయటకు వస్తుంది. ఫర్ ఈచ్ హార్ట్ బీట్, ఒక హార్ట్ బీట్ నుంచి దాన్ని ఏమంటారంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. ఒక హార్ట్ బీట్ నుండి నీకు బ్లడ్ అనేది బయటకు వస్తే దాన్ని ఏమంటారంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై హార్ట్ ఫ్రమ్ ఈచ్ వెంట్రికిల్స్. సో హార్ట్కి నీకు వెంట్రికిల్ ద్వారా పర్ మినిట్ అనేది బ్లడ్ అనేది పంపిస్తే దాన్ని ఏమంటారంటే కార్డియాక్ అవుట్పుట్ అంటారు. సో రెండు కార్డియాక్ అవుట్పుట్కి రెండు ఎవరు యాడ్ అవుతారంటే స్ట్రోక్ వాల్యూము, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇంత వస్తుంది నాన్న. ఇది మాత్రం కంపల్సరీగా ఈ ఫార్ములా కంపల్సరీగా వేయాలి నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్ వచ్చేసరికి దే ఆర్ 2 ఇండిపెండెంట్ సర్క్యులేషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పల్మనరీ సర్క్యులేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి సిస్టమిక్ సర్క్యులేషన్. సో పల్మనరీ సర్క్యులేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అమ్మా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది నాన్న. బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికిల్ ఫ్లో త్రూ పల్మనరీ ఆర్టరీస్. పల్మనరీ ఆర్టరీస్ ద్వారా నీకు బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది, దాన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి బ్లడ్ అనేది నీకు డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది నాన్న త్రూ ఆర్టరీస్ ద్వారా. ఈ పాయింట్ సింగిల్ పాయింట్ రాస్తే సరిపోతుందమ్మా. ఇది నీకు వర్కింగ్ ఆఫ్ హార్ట్ అమ్మా, 8 మార్క్స్ క్వశ్చన్ నాన్న. ఓకేమ్మా, బాయ్.